శ్వేత, చెప్పు వరుణ్. ముందు ఇల్లు చూసుకుందాం. అలాగే. ఈ ఏరియాలో ఉంటాయేమో ఒకసారి చెక్ చేసుకొని వెళ్దాం. ఓకే. చూడ్డానికి ఏరియా బాగానే ఉంది కదా? రే అడు చూడరా. వీళ్ళెవరు మావా? ప్రేమికులు అంటావా? ఏమో లేచిపోయి వచ్చుంటారంటావా? ఉద్యోగాల మీద వచ్చారా ఏమో మావా? వీళ్ళెవరు మావా? పంప తీసి ఇల్లు ఎత్తుక్కుంటూ అటు వెళ్తున్నారా ఏంటి? ఏమో నేనెప్పుడు మా అమ్మ నాన్నని వదిలేసి ఇలా ఒంటరిగా ఉండలేదు. అవును శ్వేత, అలాంటిది మన ప్రేమ విషయం అబద్ధం చెప్పానని వాళ్ళు చీదరించుకుని ఇంట్లోంచి గెంటేశారు. ఇలా తెలియని ఊర్లో వచ్చి పడ్డాం. ఎస్. పైగా మనిద్దరం చదువుకోలేదు. అలాంటిది ఇప్పటికిప్పుడు ఎవరు జాబ్ ఇస్తారా? చూడు శ్వేత, నువ్వు టెన్షన్ పడకమ్మా, నేనున్నాను కదా. నేను కూడా మా అమ్మా నాన్నని ఒప్పించలేని పరిస్థితిలో ఉన్నాను. అయినా నువ్వు ధైర్యంగా ఉండు. ముందు మనం ఎక్కడైనా ఇల్లు వెతుక్కుంటే మిగతావన్నీ నేను సెట్ చేస్తాను. సరే. సరేనా? నా మీద నమ్మకం ఉంచు, ఓకేనా? నేనున్నాను నీకు. ఏం చేయాలో తెలియటం లేదు. శ్వేత, అదిగో టూలెట్ బోర్డు. దా శ్వేత. వరుణ్, ఫోన్ నెంబర్ ఉంది, కాల్ చేయి. చేస్తాను. జాగ్రత్తగా ఉండండి. మీకు పోలీసులు, రింగ్ సిబిఐ, అవుతుంది. కస్టమ్స్ లేదా జడ్జిల నుండి. హలో హలో సార్. హలో, సార్ నమస్తే సార్. ఎవరు? ఇక్కడ ఇల్లు రెంట్కి చూసి మీకు ఫోన్ చేస్తున్నాను సార్. ఇల్లు రెంట్కి ఉందా సార్? ఉంది. ఇస్తాను కూడా, కానీ ఇప్పుడు కాదు, రేపు రండి. అలా కాదు సార్, మేము ఊరికాని ఊరి వచ్చాం. చాలా అర్జెంట్ సార్ మాకు. చాలా ముఖ్యమైన పని. రేపు రండి. సార్ ఇది తెల్లవారు వస్తే ఇస్తారు కదా సార్? నాకు ఆటంకం కలిగించకు. నేను పనిలో ఉన్నాను. ఓకే సార్. ఓకే. చీకటి పడిపోయింది కదా, ఇప్పుడు అవదన్నారు. రేపు తెల్లవారమ్మన్నారు. ఇప్పుడు ఎక్కడుంటాం వరుణ్? ఏం చేస్తాం? ఏదైనా హోటల్లో ఉందాం. పద. ముందు ఇల్లు వెళ్ళి చూసిరండి. చూద్దాం రా శ్వేత. చూసావా? సరిపోతుంది కదా మనకి. 2 రూమ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అడ్జస్ట్ అవుదాం. సరేరా, మాట్లాడదాం. ఇల్లు చూసారా? చూసాను సార్, బాగుంది, మాకు సరిపోతుంది. ఏ శ్వేత? నాకు కూడా సరిపోతుంది సార్, మిగతా విషయాలు మాట్లాడుకుంటే. తప్పకుండా. అద్దె 10,000, 3 నెలల రెంట్ అడ్వాన్స్ గా ఇవ్వాలి. ఇస్తే తీసుకోవచ్చు సార్. చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అది నేను మీకు ఇచ్చేస్తాను. కానీ కొంచెం తక్కువ ఉన్నాయి సార్. మళ్ళీ ఆ అమౌంట్ రాగానే ఇచ్చేస్తాను సార్. 10 రోజుల్లో ఇచ్చేస్తాను సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏం శ్వేత, 10 రోజుల్లో ఇచ్చేద్దామా? సార్ సార్ ఒక్క 10 రోజులు సార్. సార్ ప్లీజ్ సార్. సరే కానీ కానీ రా శ్వేత. బా. ఓ. ఏంటి వరుణ్ నువ్వు? ఏమైంది శ్వేత? ఉన్న డబ్బులన్నీ ఆ ఓనర్కి ఇచ్చేసావు. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం తింటాం? ఎలా బతుకుతాం? చాలే ఆపు శ్వేత. ఒక ప్రాబ్లం అయిపోతుండగానే మరో ప్రాబ్లం వచ్చి మీద పడినట్టు అలా వాగుతూనే ఉంటావు. చూడు, నీ యాక్టింగ్ రీల్స్లో చూపించుకో. అరే
అలా కాదమ్మా. నేను మనిద్దరం తినడానికి ఏదైనా బయటికెళ్ళి తీసుకొస్తాను. ఓకేనా? హ్మ్. హ్మ్? ఈ మెంటల్ గాడికేం తెలుసు నా బాధ. ఓ ప్లానింగ్ లేకుండా వచ్చేసాం. అసలు ఏంటో, ఏం జరుగుతుందో, మా కెరీర్ ఏమవుతుందో ఏంటో. హ? హ్మ్. అసలు ఏంటిది? ఇక్కడుందేంటి? చూద్దాం ఇందులో ఏముంది. ఇవన్నీ చిన్నప్పుడు మెమరీస్ లాగున్నాయే. దీంతో ఒక రీల్ చేస్తే ఎలా ఉంటది? చూద్దాం. ఇది పనిచేస్తుందో లేదో ఫస్ట్ మనం చూడాలి. లేదంటే ఫాలోవర్స్ మనల్ని తిట్టుకుంటారు. ఓకే. హ్మ్. ఏం గీద్దాం? చూద్దాం. ఓకే. పనిచేస్తుంది. ఏం డ్రా చేద్దాం? నాకు చాలా ఇష్టమైనది యాపిల్ గీసేద్దాం. యాపిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ యాపిల్ కొరికినట్లు గీస్తే ఎలా ఉంటుంది? ఈ యాపిల్ ఇప్పుడు నేను కొరుకుతా. వరుణ్ వచ్చుంటాడు. ఎవరు రాలేదే. ఏంటిది? నిజమైన యాపిలా? ఈ బొమ్మలోది బయటకు వచ్చిందా? టెస్ట్ చేసి చూద్దాం. యాపిల్. ఇదంతా నిజమేనా? నమ్మబుద్ధే కావట్లేదు. అసలు ఇంతకీ ఇది నిజమైన యాపిలేనా? అచ్చం ఇందులో గీసినట్లుగానే వచ్చిందే. ఎలా సాధ్యం? కొంచెం కొరికి చూద్దాం. ఒరిజినలే. ఓకే, ఈసారి ఇంకోటి గీద్దాం.
ఓకే. హా? మీరా? ఏంటమ్మాయి ఆ అబ్బాయి లేడా? హుహు. ఆ, అన్నట్టు మంచినీళ్ళు 2 రోజులు రావంట. లోపల క్యాన్ ఉంది. అబ్బాయితో మంచినీళ్ళు తెప్పించుకో. ఆ, ఇల్లు మాత్రం చాలా నీట్గా పెట్టాలమ్మాయి. హ్మ్. అలాగే. ఇదిగో వరుణ్ వచ్చాడనుకుంటే వీడొకడు గుడ్లగూబ చూపు వీడును. హ? హే ఆరెంజ్! హహ, వావ్! ఆరెంజ్ వచ్చింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు నా తెలివితేటలతో వరుణ్ ఎలా రప్పిస్తానో చూడు. వచ్చేస్తాడనుకుంటా. చూద్దాం. వరుణ్! శ్వేత, హహ, నువ్వు వస్తావని నాకు ముందుగానే తెలుసు. రా, నీకు చూపిస్తా. ఏంటది? ఏంటంత సంతోషంగా ఆగు, ఉన్నావు? ఒకటి చూపిస్తా. చూడు. ఏంటిది? నువ్వే వరుణ్. వాట్? నేను యాపిల్ గీసా, యాపిల్ వచ్చింది. ఆరెంజ్ గీసా, ఆరెంజ్ వచ్చింది. ఇప్పుడు నిన్ను గీసా. హ్మ్. ఏంటిది?